గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. మనము నెంబర్ సిస్టమ్కి సంబంధించి నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలో మనకి 6 నుంచి మనకి ఒక 8 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 8 క్వశ్చన్స్ మనము చాలా జాగ్రత్తగా చేయాలి. ఎగ్జామ్ హాల్లో చేయాలంటే కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 1, 0, 3, 4 అండ్ 5 ఈజ్ అన్నాడు. ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5 డిజిట్స్ ఇచ్చాడు. దీనితో మనకి స్మాలెస్ట్ నెంబర్ అయి ఉండాలి, ఆడ్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఈవెన్ నెంబర్కి అయితే మనకి ఆ నెంబర్ యొక్క వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 వస్తాయని చెప్పాను. మరి ఇంతకుముందు ఆడ్ నెంబర్కి అయితే మనకి వన్స్ ప్లేస్లో 1, 3, 5, 7, 9 రావడం జరుగుతుంది. అంటే ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 వస్తే ఈవెన్ నెంబరు. ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్లో 1, 3, 5, 7, 9 వస్తే అది ఆడ్ నెంబర్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 డిజిట్స్తో రాయగలిగే స్మాలెస్ట్ నెంబరు 1, 0, 3, 4, 5. ఇది 10,345 అవుతుంది. ఇప్పుడు ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా ఇది వన్స్ ప్లేస్లో 5 ఉంది. వన్స్ ప్లేస్లో 5 ఉన్నట్టయితే ఆడ్ నెంబర్, అంటే ఇది ఆడ్ నెంబర్ కూడా అవుతుంది. అంటే ఈ 5 డిజిట్స్ని యూజ్ చేస్తూ రాయగలిగినటువంటి స్మాలెస్ట్ నెంబరు ఇదే అవుతుంది, ఆడ్ నెంబర్ కూడా ఇదే అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది 10,345 ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఈ సెకండ్ 12th క్వశ్చన్ చూసినట్టయితే హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 80 and 100 అని ఇచ్చాడు. బిట్వీన్ అంటే మధ్య, 80కి 100కి మధ్య ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ హౌ మెనీ ఎన్ని ఉంటాయి? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. పి అనేది ప్రైమ్ నెంబర్ అయినట్టయితే పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అనుకుందాం. అప్పుడు కండిషన్ నెంబర్ 1 అంటే పి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 అయి ఉండాలి. అంటే ప్రైమ్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా 1 కన్నా పెద్దదై ఉండాలి. 1 మాత్రం ప్రైమ్ నెంబర్ కాదు. P has only 2 factors. Only 2 factors. ఇలా 2 ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు సెకండ్ కండిషన్ అనమాట ఇది. P అనేది ఒక ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. P ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 కన్నా పెద్దదై ఉండాలి P అనే నెంబర్. P హ్యాజ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి పీకి 2 ఫ్యాక్టర్లు ఉండాలి. ఒక ఫ్యాక్టరు, అదే నెంబరు ఒక ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఇలా ఉంటే ఈ పీని ఏమని పిలుస్తామంటే ప్రైమ్ నెంబర్ అని పిలుస్తాం. ఇటువంటి ప్రైమ్ నెంబర్స్ 80కి 100కి మధ్యలో ఎన్ని ఉంటాయంటే మనకి 83 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే 83ని 1 రిమైండర్ 0 వచ్చే విధంగా డివైడ్ చేస్తుంది, 83 కూడా డివైడ్ చేస్తుంది. అప్పుడు 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 83 కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 1తో 83ని డివైడ్ చేస్తాం అనుకోండి, 183 రిమైండర్ 0 వచ్చింది. అంటే రిమైండర్ 0 వచ్చే విధంగా డివైడ్ చేస్తే అది ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. మరి 83తో 83 కూడా అవుతుంది. 83 1 83. రిమైండర్ 0 వచ్చే విధంగా ఈ 83ని డివైడ్ చేసే 1, 83 తప్ప ఇంకే నెంబర్స్ లేవు. అంటే ఈ 1ని 83ని ఈ 83కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అంటారు. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి 83 అనేది ఒక ప్రైమ్ నెంబర్. అదేవిధంగా మనకి 89 కూడా ఒక ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే 80కి 100కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 83, 89, 97. అంటే 89కి ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 89 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. మరి 97కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఒకటి, 97 ఒకటి. అంటే 80కి 100కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 83, 89, 97 ఎన్ని వచ్చాయి? మనకు 3 వచ్చాయి. అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే
ఇక్కడ మనకి ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్స్ ఈజ్ అన్నాడు. 4 డిజిట్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 1000 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇది స్మాలెస్ట్ అనమాట 4 డిజిట్స్లో. ఇది స్మాలెస్ట్. బిగ్గెస్ట్ ఏమవుతుంది? బిగ్గెస్ట్ అనేది 4 9s రాసుకోవాలి. ఇది ఏంటిది? 4 డిజిట్స్లో. ఇది 4 డిజిట్స్ ఉంటే 4 డిజిట్స్ ఉంటే స్మాలెస్ట్ వన్ ఏమో 1000 అవుతుంది, బిగ్గెస్ట్ వన్ ఏమో 4 9s రాసుకోవాలి. అంటే 9999 అవుతుంది. కానీ మనకు అడిగింది స్మాలెస్టే అడిగాడు కాబట్టి 1000 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ ఇలా 3 డిజిట్స్ అడిగాడు అనుకోండి, 3 డిజిట్స్ అడిగితే ఏం రాస్తాం? బిగ్గెస్ట్ అంటే 999 రాస్తాం. అదే స్మాలెస్ట్ అడిగితే 100 రాస్తాం. అదే 2 డిజిట్ అడిగాడు అనుకోండి, 2 డిజిట్ నెంబర్స్లో బిగ్గెస్ట్ వన్ అడిగాడు అనుకోండి 99 రాయాలి, స్మాలెస్ట్ వన్ అడిగాడు అనుకోండి 10 రాయాలి. అదే 1 డిజిట్ అడిగాడు అనుకోండి, 1 డిజిట్స్లో బిగ్గెస్ట్ వన్ ఈజ్ 9, మరి స్మాలెస్ట్ వన్ ఈజ్ 1. 0 కాదు, ఇక్కడ 1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5 డిజిట్స్ అడిగాడు అనుకోండి, 5 డిజిట్స్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, 5 9s రాయాలి. 1 2 3 4 5 99,999 వస్తుంది. అదే 5 డిజిట్స్లో స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, ఒకటి పక్కన 4 zeros పెట్టాలి. 4 డిజిట్ ఇప్పుడు 5 డిజిట్స్ అయింది. 1 2 3 4 5 అంటే 10,000 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనకి స్మాలెస్ట్ బిగ్గెస్ట్ నెంబర్స్ డిజిట్స్ వారీగా మనము రాసుకోవాలి. ఓకే, ఏది అడిగితే అది చెప్పగలిగే విధంగా తయారు కావచ్చు ఈ విధంగా రాసుకుంటే. అందరూ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనము ఈ క్వశ్చన్ చూసినట్టయితే 14th క్వశ్చన్, సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. సమ్ అంటే ఎడిషన్ చేయాలి అంటే ప్లస్ అనమాట. సమ్ అంటే ఎడిషన్ చేయాలి ప్లస్ అనమాట. ఆల్ ప్రైమ్ నెంబర్స్, అన్ని ప్రైమ్ నెంబర్స్ని ఎడిషన్ చేయమంటున్నాడు. బిట్వీన్ 1 and 10. బిట్వీన్ అంటే మధ్య, దేనికి దేనికి మధ్య? 1కి 10కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా సమ్ చేయమంటున్నాడు. అంటే సమ్ అంటే ఎడిషన్ చేయమంటున్నాడు. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయినట్టయితే ఖచ్చితంగా పి అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 1 అంటే 1 కన్నా పెద్దదై ఉండాలి. అండ్ పి హ్యాజ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 and itself. 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవ్వాలి, అదే నెంబర్ ఒక ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఇలా 2 కండిషన్స్ 1, ఇలా 2 కండిషన్స్ అప్లై అయితే ఆ పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ హ్యాజ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 and itself. ఇట్సెల్ఫ్ అంటే అదే నెంబరు అని అర్థం అన్నమాట. 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, అదే నెంబర్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఫ్యాక్టర్ అంటే రిమైండర్ 0 వచ్చే విధంగా డివిజన్ చేసేదే ఫ్యాక్టర్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఈ 1కి ఈ 10కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 ఒక ప్రైమ్ నెంబర్, ప్లస్ అంటే సమ్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. 3 ఒక ప్రైమ్ నెంబర్, 4 కాదు 5 ఒక ప్రైమ్ నెంబర్, 6 కాదు 7 ఒక ప్రైమ్ నెంబర్, 8 కాదు 9 కాదు, ఇంకా ఇవే ప్రైమ్ నెంబర్స్ అనమాట. 1కి 10కి మధ్యలో ఉన్నవి. ఈ 2 యాడ్ చేస్తే 10, ఈ 2 యాడ్ చేస్తే 7, 10కి 7 యాడ్ చేస్తే 17. అంటే సమ్ ఆఫ్ ద ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 10 ఈజ్ 17. 17 ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్, డిఫరెన్స్ అన్నాడంటే సబ్ట్రాక్షన్ చేయాలి. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ 6 ఇన్ ద న్యూమరల్ 8,56,973. ఈ నెంబర్లో 6 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది. ఈ థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ ఆఫ్ 6, ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు 6 into 1000. అంటే 6 రాసుకున్న తర్వాత దాని ప్లేస్ వాల్యూ కావాలంటే అది ఏ ప్లేస్లో ఉంది? థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1000తో మల్టిప్లై చేస్తే 6000 అవుతుంది దాని ప్లేస్ వాల్యూ. కానీ ఫేస్ వాల్యూ అనేది, ఫేస్ వాల్యూ ఆఫ్ 6
అది ఏ ప్లేస్లో ఉన్నా సరే దాని వాల్యూ ఫేస్ వాల్యూ అనేది 6. ఈ రెండిటి యొక్క వాడు ఏమడిగాడు, డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి, సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. 0లోంచి 6 పోదు, ఇక్కడి నుంచి బారోయింగ్ తేవాలి, లేదు ఇక్కడి నుంచి తెండి, ఇక్కడి నుంచి తెండి. అప్పుడు 10లో 6 పోతే 4, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, అంటే 5994. ఎక్కడుంది, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.